హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ వీడియోకి అయిపోయింది. టాపిక్లో వెళితే JNTU 3132 42 బీటెక్ రిజల్ట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి కానివ్వండి, ఈ మార్క్స్ ఎంట్రీ సంగతి కానివ్వండి, ఈ రిజల్ట్స్ గురించి కానివ్వండి. మీరు గమనించినట్టయితే JTH 2122 బీఫార్మసీ రిజల్ట్స్ అయితే కొద్దిసేపటి కింద రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ రాబోయే రిజల్ట్ వచ్చేసరికి 42 బీటెక్ రిజల్ట్స్, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. సో వీటి పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఇది కంప్లీట్ అయిపోవడం అయితే జరిగినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అంతా కూడా ఆఫ్లైన్లోనే జరుగుతూ ఉన్నది. సో ఈ 42 బీటెక్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఈ వీక్లో రిలీజ్ అవుతాయి. దానికి గల కారణం ఏంటంటే అడ్వాన్స్ అప్లై అనేది 1 మంత్లో ఖచ్చితంగా అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. 42 పేపర్ వాల్యుయేషన్ గురించి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక 3132 బీటెక్, సో 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోవడం అయితే జరిగినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే మార్క్స్ ఎంట్రీ వచ్చేసరికి కొంచెం డిలే అవడం అయితే జరిగింది. సో దానికి గల కారణాలు వచ్చేసరికి ఈ బీఫార్మసీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవచ్చు. అయితే అదొకటను, ఇంకా పీజీ సెట్లు ఇలాంటి సెట్లన్నీ ఇప్పుడు జరిగే టైం కాబట్టి దాని గురించి కూడా ఈ రిజల్ట్స్ మార్క్స్ ఎంట్రీ ఏవైతే ఉన్నాయో డిలే అయ్యేదానికి ఉందన్నమాట. అయితే ఈ 42 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 1 వీక్ అయితే మీకు 3132 బీటెక్ రిజల్ట్స్ వచ్చేదానికి ఉంటుంది. అసలైతే యాక్చువల్గా 42 బీటెక్ అయినా 3132 అయినా ఏదైనా కానివ్వండి, అసలు ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రక్రియ 40 డేస్ తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. కానీ ఇంకా 40 డేస్ అవ్వలేదు. 42 బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయి 41 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక 3132 బీటెక్ అంటారా అన్నిటికంటే ముందు అయిపోయినాయి. ఏదేమైనప్పటికీ కూడా అది ముందు జరిగినా ఇది వెనక జరిగినా కూడా ఇప్పుడు 42 బీటెక్ రిజల్ట్స్ ముందుగా రిలీజ్ చేయాల్సిన టైం కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ రిజల్ట్సే ముందు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఈ వీక్లో వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇక ఈ రిజల్ట్స్ అనేవి ఇక డిలే అవ్వడానికి ఉండదు. ఎందుకంటే పీజీ సెట్ కౌన్సిలింగ్ వాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక అడ్వాన్స్ అప్లైలు కూడా రాయాల్సిన వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది. ఇక రిజల్ట్స్ గురించి ఇంకో అప్డేట్ ఏదైనా తెలిస్తే మీకు ఖచ్చితంగా అయితే నేను వీడియో చేసి పెడతాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.